ఈరోజు జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో నుండి వాక్యం ఒకసారి చూసుకుందామా. చదువుదాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభువు దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, ఇన్నాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నావు కదా, ఇన్నాళ్ళు దేవుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నావు కదా, ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా ఇటు కుడికి కానీ ఎడమకి కానీ తొలవకుండా ప్రభువు దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేసేంత వరకు కూడా నేను ఆయనను విడవనని, ఆయనని ఎడబాయనని, ఆయన మీద నమ్మకం పెట్టుకొని సహాయం చేస్తాడని ఇన్నాళ్ళు ఎదురు చూసావు కదా బిడ్డ, ప్రియ బిడ్డ. ఎన్నో బంధకాలున్నను, ఎన్నో శ్రమలున్నను, ఎన్నో ఇబ్బందులున్నను, ఎన్నో కష్టాలున్నను, ఎన్నో అవమానాలున్నను, ఎన్నో తీరని వేదన ఉన్నను, ఎన్నో రోగాలున్నను. యేసయ్యే నా దేవుడు ఇవాళ కాకపోయినా రేపైనా నాకు సహాయము చేయగలడు. ఆయనే నాకు తండ్రి, ఆయనే నాకు దేవుడు, ఆయనే నా అతిశయాస్పదమని నువ్వు నమ్ముకున్నావు కదా. కాబట్టి నా ప్రియ బిడ్డ, ఈరోజు నేడు నేను మీకు తెలియజేయుచున్నానని 9వ అధ్యాయం జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్లో నేడు నేను మీకు తెలియజేయుచున్నానని చెప్తున్నాడు ప్రభు. నేడు మనకేం తెలియజేస్తున్నారు అంటే, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. నన్ను విడవలేదు మీరు, నన్ను విడిచిపెట్టలేదు మీరు. రోగాలైనా నన్ను విడిచిపెట్టలేదు, అవమానాలైనా విడిచిపెట్టలేదు, ఎన్నో బాధలైనా మీరు నన్ను విడిచిపెట్టలేదు, ఎన్నో బంధకాల్లో ఉండి కూడా నా కోసం నిరీక్షణ కలిగి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నేడు మీకు మీ కోటను మరలా ప్రవేశించండి, మీ ఆశీర్వాదంలోకి మీరు వచ్చేయండి. ఒక్క ఆశీర్వాదం నేను మీకు ఇవ్వట్లేదు, రెండంతలుగా మేలు చేస్తా, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీకు ఇస్తా అంటున్నాడు ప్రభు. కనుక సంతోషిద్దాం, గంతులు వేద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. నమ్ముచున్నట్లయితే కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధాత్మడా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం. రెండంతలుగా మేలు చేస్తానన్నారు, మీకు స్తోత్రం. నమ్ముచున్నాము, మాకు రెండంతలుగా మేలు చేస్తారని. ఎవరైతే తండ్రి ప్రభు ఈ వాక్యమును వినిచున్నారో రెండంతలుగా వారి జీవితాల్లో మీరు మేలు చేయబోతున్నందుకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. వారికి ఆరోగ్యము అయ్యా తండ్రి ప్రభు, మంచి స్వస్థత, విడుదల, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో మంచి స్వస్థత, విడుదల ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. ఎవరైతే అయ్యా బాధల్లో, ఈ బాధ నుంచి నేను బయటపడగలనా, ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడగలనా అని ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారికి విడుదల మీరు ప్రకటిస్తున్నందుకు స్తోత్రం. రెండంతలుగా మేలు చేస్తున్నందుకు స్తోత్రం. దేవా, డిప్రెషన్లో ఉన్నానయ్యా, నేను బయటికి రాలేకపోతున్నానయ్యా, దేవా హెల్ప్ చేయండి ప్రభు అని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారో, నమ్మకం పెట్టుకొని ఉన్నారో వారికి మీరు ఈరోజు రెండంతలుగా మేలు చేస్తున్నందుకు వందనాలు నా ప్రభు. అది ఎలాంటి ఇబ్బంది అయినా, అది ఎలాంటి కష్టమైనా, అది ఎలాంటి రోగమైనా అన్ని విషయాల్లో మాకు చాలిన దేవుడని మేము నమ్ముచున్నాము దేవా. ఇప్పుడే తను నమ్మిన వారికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకొనుచు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.